చేసుకొని ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల వేళలో నీ పాదాల సన్నిధి నడిపించు. గత 4 మాసాలుగా ప్రభా నీ కృపలో ఆదరించి కాపాడి 5వ మాసం 5వ తారీఖు తిరిగి నీ యొక్క సన్నిధిలో గడపటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మాతో పాటు లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క కూడి కాది నుంచి అంతవరకు మీరు మీ మధ్యలో ఉండండి. ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు దయచేయగలరని ప్రత్యేకంగా ప్రభా ఈ కూడికి అంతట్లో తోడుగా ఉండి నడిపించగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మంచిది, ఒక పాటను పాడుకుందాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నువ్వు లేకపోతే నేనసలే లేనయా, నువ్వే లేకపోతే నేనసలే లేనయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చెయ్యి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చెయ్యి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నువ్వే లేకపోతే నేనసలే లేనయా, నువ్వే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నువ్వే లేకపోతే నేనసలే, నువ్వే లేకపోతే నేనసలే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నువ్వే లేకపోతే నేనసలే, నువ్వే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నువ్వే లేకపోతే నసలే లేనయా, నువ్వే లేకపోతే నేనసలే. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చక్కటి పాట ద్వారా దేవుని నామాన్ని గణపరిచిన విధానం బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనము నుంచి మనం చదువుతూ నేటి దినవాక్యముగా ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానిద్దాం. 3వ వచనము నుంచి, వారు చెదరగొట్టబడిన వారిలో
శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడిపోయినదని దాని గుమ్మములు అగ్నిచేత కాల్చింపబడినని నాతో చెప్పిరి. ఇక్కడ కొన్ని మాటలు మనం చూడగలుగుతాం. వారికి శ్రమ, మరి చెరపట్టబడిన వారిలో మరి వారికి బహుగా శ్రమలు వచ్చినాయంట, మరి నిందలు పొందుతున్నారట. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడిపోయినదట, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చివేయని నాతో చెప్పిరి అంటున్నాడు. మరి ఈ విషయంలో జ్ఞాపకం చేసుకునండి, మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటననే ఒకవేళ జరిగినట్టయితే ఏం చేస్తాం? ఆ రోజు నెహెమ్యా వారి శ్రమలను బట్టి, వారి ప్రాకారపు పడిపోయిన గుమ్మలను అగ్ని చేత కాల్చబడిన దానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆయన. అద్భుతమైన నిర్ణయాన్ని. అది 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూల్చబడి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసము. ఇక్కడ ఏం చేశాడట? ఆ మాటలు విన్నప్పుడు హృదయంలో బహు దుఃఖము, వేదన, మరి ఆయన ఉపవాసం ఉన్నట్టుగా. శ్రమలు, కష్టాలు మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు దాని విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి మనం. ఆ కష్టాల విషయం, ఆ శ్రమల విషయం. ఆయన వర్తమానాన్ని విన్నాడు. యెరూషలేము యొక్క ప్రాకారము పడిపోయింది, దాని గుమ్మములు కాల్చివేయబడ్డాయి, మేమంతా శ్రమలు పడుతున్నాం, బహు వేదనలు పడుతున్నాం. మరి ఆ విషయాన్ని ఆయన ఎప్పుడైతే విన్నాడో బహు దుఃఖాక్రాంతుడయ్యాడు. బహు దుఃఖంతో ఆయన కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమండలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి దేవుని వైపు కనులెత్తి ఉపవాసం ఉండి, దేవా ఈ పరిస్థితుల ప్రభావం ఏమిటి? ఒకవైపు యెరూషలేము అయా దేవాలయపు యొక్క ప్రాకారములు పడిపోవుట, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడట. ఇదిగో నీ బిడ్డలమని చెప్పుకుంటా, మాకు శ్రమలు, ఈ కష్టాలు ఏంటి? వినకూడదని నేను విన్నాను. ఒక తీర్మానం తీసుకొని తాను మరి ఏడ్చుతూ కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ఈ మాటలు వినినప్పుడు మరి ఆయన ఏడ్చి వేదన పడ్డట్టుగా చూస్తున్నాడు. మరి ఆకాశం మండలం దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. ఎట్లనగా ఆకాశం అందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచున్న వారికి కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. సరే, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మరి ఆయన ఎట్లనగా ఆకాశమందున్న దేవా. ఎవరుంటారు ఆకాశమందు? యెహోవా దేవుడు ఉంటాడు. భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారికి కటాక్షించి, నీ ఆజ్ఞలను అనుసరిస్తున్నాం, నీ కట్టడలను విధులను మేము అనుసరిస్తున్నాం, మాకెందుకు? మా వైపు మీరు కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములను తెరిచి నీ సన్నిధిని
దివారాత్రములను నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వ్యక్తిగతంగా ఆయన తీసుకున్నది కొన్ని విషయాల గురించి తీసుకుంటే, వ్యక్తిగతంగా మనము మన కుటుంబం బాగలేని పరిస్థితిలో, మన కుటుంబము మన బిడ్డలు చెడిపోయిన పరిస్థితిలో, మన పిల్లలు దేవుని మాట వినని పరిస్థితిలో, కుటుంబ సభ్యుడుగా సభ్యురాలుగా, కుటుంబ యజమానిగా యజమానురాలుగా కొన్ని నువ్వు తీసుకునే మరి నిబంధన కట్టడాలు కూడా ఉంటాయి. ప్రార్థనతో వాటిని జయించాలి. అదే విషయము మరి నెహెమ్యా నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసుడైన ఇశ్రాయేలు యొక్క పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఏం లేదైనా దేవుని ఎదుట నిలబడ్డాడు, దేవునితో ప్రార్థిస్తున్నాడు, తీర్మానం తీసుకున్నాడు ఉపవాసంలో ఉండాలని. ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. దినములు దుఃఖముతో వేదనతో గడిపాడు. ఉపవాస ప్రార్థన తీర్మానం తీసుకున్నాడు. ప్రజల నిమిత్తం ఇశ్రాయేలు యొక్క క్షేమము కొరకు మరి పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. నా మనవులు, నా విజ్ఞాపన ప్రార్థన నీ చెవిన జొచ్చును గాక అని ప్రార్థిస్తున్నాడు. సిచ్యువేషన్ బాగలేదు. ఎందుకంటే అక్కడ 3వ వచనం మనం చదువుకున్నాం. బహుగా శ్రమలు మరి నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడిపోతున్నది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడుతున్నది. బహు వేదనతో ఉన్నాడు ఆయన. ఆ విషయాన్ని ప్రార్థనలో అడుగుతున్నాడు. నేనును నా తండ్రి ఇంటి వారును నీకు విరోధముగా చేసిన పాపములను ఒప్పుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు వ్యతిరేకంగా నేను, నా కుటుంబము, నా తండ్రి ఇంటి వారు ఎవరైనా నీకు విరోధంగా చేసిన పాపములను నీ సన్నిధిలో మేము ఒప్పుకొనుచున్నాము. పాపముల క్షమాపణ కావాలి, పాపము విడుదల కావాలి. కాబట్టి దేవుని సన్నిధిలో పాపపు యొక్క ఒప్పుకోలు జరగాలి. నెహెమ్యా అదే చేస్తున్నాడు. అయ్యా, నేనే కాదు, నాతో నా తండ్రింటి వారందరూ కూడా చేసిన పాపాన్ని బట్టి మేము పాపములను ఒప్పుకొంచున్నాం. మా పాపములను క్షమించు, క్షమించు, క్షమించు. నీకు దూరమైన జీవితాన్ని ఒకవేళ జీవించినట్లయితే, మా వలన ఈ ప్రమాదానికి గురైనట్లయితే మమ్మల్ని మీరు మొదట నన్ను, నా కుటుంబాన్ని, నా తండ్రింటి వారిని క్షమించు. ఎంత గొప్ప ప్రార్థన. అడిగినామా ఎప్పుడైనా? ఇలాంటి ప్రార్థన చేసినట్టు అనుభవాలు ఉన్నాయా? నేనును నా ఇంటి వారును చేసిన పాపాన్ని బట్టి ప్రభువా మీరు మమ్మల్ని క్షమించు అని అన్నాడు. అడిగినామా? ఎన్నో పాపాలకు గురైతే ఉన్నాం. పాప క్షమాపణ అడిగినామా ఎప్పుడైనా? నీవును నీ ఇంటి వారు రక్షణ కొరకు నీ వ్యక్తిగత ప్రార్థనలో నా ఇంటి వారిని క్షమించు, పాపము క్షమించు అని అడిగావా? మరి పాపములను ఒప్పుకొనుచున్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్మించిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను మేము గాయకొనకపోతిమి. సరే, మోషే ద్వారా దేవుడిచ్చిన 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు విధేయత చూపించిన వారుగా ఉండలేరు వారు. ఆయనకు మరి ఆజ్ఞలను, కట్టడలను, విధులను గాయకొనలేదంట, అంగీకరించలే. చెప్పాలి అంటే నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నీ కుటుంబం దేవుని మాటకు లోబడుతుందా? దేవుని యొక్క కట్టడలకు, విధులకు ఎలా ఉన్నారు? 2026 4 మాసాలు పూర్తి అయిపోయాయి. 5వ మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఎలా ఉన్నది? ఒకసారి కుటుంబ యజమానురాలుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోనండి. కుటుంబం యొక్క వాతావరణం ఎలా ఉన్నది? దేవుని యందు క్రమశిక్షణ కలిగిన కుటుంబముగా అగుపడుతుందా? ఇతరులను ఆకర్షించే కుటుంబముగా నీ కుటుంబము అగుపడుతుందా?
నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ కుటుంబం ఎటువైపు వెళ్తుంది? నీ కుటుంబము, నీ బిడ్డలు దేవుని విధేయత కలిగి ఉన్నారా? దేవుని మాటకు లోబడి కడబడుతున్నా? ప్రశ్నించుకో. చూడు, గమనించు. బిడ్డలను గమనించు, భర్తను గమనించు, ఒక భర్తగా భార్యను గమనించు, భార్య భర్తలుగా మీకు ఇచ్చిన పిల్లల్ని గమనించు. విధేయత కలిగి ఉన్నారా? పాపము ఒప్పుకొని బాప్తిజము తీసుకొని తిరిగి వారు ఎటువైపు? వారి గురి ఇక్కడ వీళ్ళే మోషే చేత నియమించబడిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను గైకొనలేదట. బాప్తిజం తీసుకున్న నీ బిడ్డలు క్రీస్తు దారిలో నడుస్తూ ఉన్నారా? నేనే మార్గమును, సత్యమును, జీవమును అని సెలవిచ్చిన దేవుని వైపు ఆకర్షితులైన బిడ్డలు తిరుగుతూ ఉన్నారా? వీరైతే గైకొనలే. అందుకే వారికి శ్రమ, అందుకే వారికి దుఃఖము, అందుకే వారు దేవునితో మొరపెట్టడం. గమనిస్తున్నారు కదా, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. నేనును నా తండ్రి ఇంటి వారు చేసిన పాపమును బట్టి క్షమించు. మేము మోషే ఆజ్ఞలను, విధులను, కట్టడలను గైకొనలేదు. వారు ఒప్పుకుంటున్నారు. మన పరిస్థితి ప్రభావం ఆలోచన చేయి. దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబముగా మన కుటుంబం ఎలా ఎదుగుతూ ఉంది? దేవుని దృష్టి ఆకర్షించే కుటుంబముగా నీ కుటుంబము, నా కుటుంబము కనబడుతున్నదా? అది ఎవరో చెప్తే కాదు, మనల్ని మనమే స్వదాగా మనమే గ్రహించాలి, గమనించాలి. ఆ తర్వాత నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటలను, ఆజ్ఞలను గైకొనలేదు. అదేమనగా, మీరును అపరాధము చేసిన యెడల జనులలో మిమ్మును చెరగొట్టుతున్నాను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతం వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మును కూర్చి నా నామమందు ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మను రప్పిద్దునని నీవు సెలవి ఇచ్చినవు కదా అని మరి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. అయితే నీవు నా వైపుకు తిరిగిన నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల, దేవుని కోరేది ఒకటే, అన్ని జనుల వైపుకు మనం వెళ్ళకూడదు. ఆయన నమ్ముకున్న వారు మనం జీవించేంత జీవితకాలం అంతా ఆయన మీద ఆధారపడాలని తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి నా వైపుకు తిరిగి నన్ను, నా ఆజ్ఞలను, నా కట్టడాలను, నా విధులను మనస్ఫూర్తిగా అంగీకరించంటాడు. మరి చిత్తగించుము, నీవు నీ మహా ప్రభావము చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసుడగు నీ జనులు వీరే యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు. నీ దాసుడనైన మొరను ఆలకించి ఈ దినముందు నీ దాసుని ఆలోచన సఫలము చేసించి ఈ మనుష్యుడు నా యందు దయ పొందునట్లు అనుగ్రహించుమని నిన్ను బ్రతిమలాడుకొనుచున్నాను. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటుంది. చిన్న సేవకుడు, చిన్న ఉద్యోగి, తినకముందు రాజుకి ఏం చేయాలట? ఆయన ఉద్యోగము చిన్న డ్యూటీ, రాజుకు తినే పాత్రను అందించాలి. కానీ చిన్న ఉద్యోగం కలిగిన వ్యక్తి, ఆ చిన్న ఉద్యోగం కలిగిన నెహెమ్యా తీసుకున్న నిర్ణయము గొప్పది. హల్లెలూయా. దేవుని దృష్టిని ఆకర్షించాడు. చూడాలంటే రాజునకు ఒక చిన్న తినకముందు గిన్నెను అందించేవాడు, చిన్న ఉద్యోగి. దేవుని దృష్టిలో భారభరితమైన ప్రార్థన చేయడానికి, దేవుని ఇష్టముతో దేవుని సన్నిధిలో కనబడే స్థితిని అనుభవించిన నెహెమ్యా. ఆలోచన చేసావా ఎప్పుడైనా?
మనం చిన్న ఉద్యోగంలో మనల్ని ఎవడు కేర్ చేస్తాడండి? సంఘంలో నాకు ఎల్డర్గా ఇస్తారా? సంఘం కాపరిగా నాకేమైనా చేయగలుగుతారా? అసలు సంఘంలో నాకు అసలు గుర్తింపు ఉందా? నేను చేసే ఉద్యోగాన్ని నన్ను ఎవరు గుర్తిస్తారండి? అలా అనుకుంటే నెహెమ్యా పరిశుద్ధ గ్రంథములు లిఖించబడేటోడు కాదు. పరిశుద్ధ గ్రంథములు ఆయన గురించి రాయటానికి అర్హత లేకపోయేది. చిన్న ఉద్యోగమైనా కానీ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈ గ్రంథములో ఆయన గురించి రాయబడ్డది. నీవు నీ కుటుంబం గురించి తీసుకున్న చిన్న ఉద్యోగియే కావచ్చును, తీర్మానం గొప్పదై ఉండాలి. అది దేవుని దృష్టికి ఆకర్షించే తీర్మానమై ఉండాలి. తమ్మును తాము తగ్గించుకొని దేవుని విలువ పెంచేలాగా ఉండాలి. దేవునికి ఘనత తెచ్చే గృహముగా ఉండాలి. అదే జరిగింది అక్కడ. ఆ విషయాన్ని చదువుకున్నాం మనం. తీసుకున్నాడు మొదటగా ఉపవాస ప్రార్థన. దుఃఖముతో ఆరంభించాడు, వేదనతో ఆరంభించాడు. పాప క్షమాపణ అడిగాడు, తన ఇంటి వారి కొరకు అడిగాడు. ఒప్పుకున్నాడు. మోషే ధర్మశాస్త్రం మేము అంగీకరించలే, ఒప్పుకున్నాడు. కానీ ఉద్యోగం చూస్తే చిన్నది, మనసు చూస్తే పెద్దది. అలాగా దేవుని ఆకర్షించే కుటుంబముగా నీ కుటుంబం నా కుటుంబం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అద్భుతమైన నెహెమ్యా ప్రారంభపు దశ ఎంత బాగున్నది కదా. అలాగనే మనల్ని మన కుటుంబాన్ని కూడా దేవుడు తప్పకుండా ఈ విధంగా బలపరచాలని, తన కొరకు ఈ లోకంలో మనం కూడా ఒక పాత్రలుగా నిలబడాలని, ప్రార్థించి యోధులుగా ఉండాలని, ఆయన గురించి తపన చేసే ప్రియ బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తల్లవచ్చు. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, దివ్యమైన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఒక పాఠము దినదినము ఒక పాఠముని మేము నేర్చుకుంటున్నాం. వ్యక్తుల యొక్క ప్రభావాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. వారి కుటుంబ రక్షణ కొరకై ఏ విధంగా తపన పడుతున్నారో ఆ తపనను గురించి మేము తెలుసుకుంటూ ఉన్నాం. అదే రీతిగా మా కుటుంబాలు ఆ తపన విధంగా నీ వైపుకు ఆకర్షితులు కావాలనే అయ్యా ఆలోచిస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన మాటల ద్వారా మమ్మను ఏ రీతిగా ఆత్మలో బలపరుచుకోవాలో చక్కటి జ్ఞానం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ యొక్క లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. దేశ విదేశాల్లో కూడా ఈ వర్తమానాన్ని నైనా వింటూ ఉన్నారు, ఈ వర్తమానాన్ని స్వీకరిస్తూ ఉన్నారు, ఈ వర్తమానాన్ని అంగీకరిస్తున్నారు. అటు బిడ్డలతో అయా నువ్వే మాట్లాడమని, వారి కుటుంబాలను సరిచేయమని, అయా నెహెమ్యా కుటుంబం గురించి ఏ రీతిగా పశ్చాత్తాపడి వారి చేసిన పాపముల గురించి ఒప్పుకోలు జరిగాయో అదేవిధంగా మేము మా కుటుంబాల గురించి ఒప్పుకోలు జరుగుటకు సహాయాన్ని దయచేయండి. నీ కట్టడను విధులను నైనా ఆజ్ఞలను అనుసరించక విడిచిపెట్టి అంగీకరించని పరిస్థితులు ఉన్నట్లయితే ప్రభువా మీరు మాతో సూటిగా మాట్లాడండి. తిరిగి నా వైపుకు ఎప్పుడైతే మీరు వచ్చారో అప్పుడు నేను మరి నీ వైపు తిరుగుతానని వాగ్దానం చేసిన దేవుడు. ఏమీ చిన్న ఉద్యోగం కలిగిన వ్యక్తియే కానీ తీసుకున్న తీర్మానం గొప్పదిగా ఉంటుంది. ఆ తీర్మానం వైపు మమ్మను మా కుటుంబాన్ని నడిపించమని, విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. దేశ రక్షణ కొరకై దేశం యొక్క ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, మంత్రులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. దేశ సరిహద్దులు ఉన్న మిలిటరీ వారు, పోలీసు వారు, పారిశుద్ధ కార్మికులు, ప్రెస్, డాక్టర్, నర్సు, ఆయిలను, పేషెంట్లు బట్టి ప్రార్థిస్తున్నాం. యుద్ధాలను ఆపేయమని, మంచి తుఫాలను తీసివేయమని, రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు వచ్చేటకు సహాయాన్ని దయచేయమని, ఆ కరోనా లాంటి జబ్బులు రాకోకుండా అయినా కాపాడమని, మమ్మను మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, మీరు అనుగ్రహించిన కుమార్తె, అల్లుడు, మన్మరాలను బట్టి ప్రార్థిస్తూ మరొక గర్భఫలము బిడ్డలకు దయచేయమని, రాష్ట్రంకి ఇచ్చిన ఆరోగ్య బల శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యని సేవల బహుబలంగా వాడపట్ట కృప చూపమని, అయా మా యొక్క తల్లివారింటిని, తండ్రి వారింటిని ఎడతెగక నీ కృపలో ఆదరించమని, మంగనూరు వంశస్థులందరినీ కూడా నీ కృపలో భద్రపరచమని, నా స్నేహితులను, క్లాస్మేట్స్ను, బంధుమిత్రులను, రక్త సంబంధులను ప్రభు దీవించమని, ప్రత్యేకంగా పెదమామను, ముస్లిమామను, పెద్దలను, వద్దలను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్య బలము శక్తిని దయచేయమని, అదే రీతిగా మా ప్రభు మరి
అన్నలను వదిలిన అక్క బావులను బామడులను వరదలను అనుగ్రహించిన బిడ్డలను నాని యొక్క పేరెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపమని ఏకే టవర్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ఇరుగు పొరుగు వారిని, కుషాయగూడ టిప్పుల పంజర్ నా తోటి వర్కర్స్ని ప్రతి ఒక్కరిని దీవించమని, అయా పాలిచ్చు వారిని కరణైన వారిని జ్ఞాపకం చేసుకోమని, వివాహ దినములు జన్మదిన దప్పుతున్న బిడ్డలను మెండారుగా దీవించమని, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత విడుదల యేసునామములో కలుగునుగా. కానీ ప్రత్యేకంగా వివాహము కొరకు సిద్ధమవుతున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, కోరికలను ఫలింపచేయమని, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, మరి నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ఇంతవరకు నిలబెట్టాటు ఉద్యోగంలోనూ ఇటు ఆన్లైన్ సర్వీస్లో మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలను దయచేయగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైన ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.